ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఏడాది కాలం అయితే పూర్తయింది. మరి ఏడాది కాలంలో వాళ్ళ పరిపాలనా శైలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో ఎందుకురా బాబు వీళ్ళందరినీ గెలిపించుకున్నాము. జగన్ గారు గతంలో సంక్షేమ పథకాలు కానీ చెప్పినట్టుగా చేశారు. అంతకు మించి ప్రామిస్ చేసి ఎలక్షన్స్కి ముందు మేము ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకి 5,000 కాస్త 10,000 చేస్తాము, ప్రతిదాన్ని కూడా డబల్ చేస్తామని చెప్పి ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించి వాళ్ళని బాగా ఆశగొల్పి అలాగే యువతకు కానీ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే చేశారో దానికి మించి ప్రజలకి మేము మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల్ని నయవంచనకి గురి చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి మాత్రమే. అంటే గత 5 ఏళ్లలో వీళ్ళు ఏదైతే రివెంజ్ తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుంటూ అలాగే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు నిర్మించుకొని దాని పేరే రెడ్ బుక్ రాజ్యాంగం, దానికి పెద్ద పెద్ద క్యాప్షన్స్ పెట్టేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేసి ఇవన్నీ కూడా అంటే ప్రజల్లో ఏదో ఒక నెగిటివ్ థాట్స్ని తీసుకెళ్లే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కానీ దానికి ఉన్నటువంటి అభిమానులు కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ ఈరోజు చూసుకుంటే దాదాపు ఎంతోమందిని అంటే కేసులు బుక్ చేసేసి అన్యాయంగా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తూ వాళ్ళందరినీ అన్ని రకాలుగా అంటే కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు పెడుతూ చాలా అరాచకానికి గురి చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్లస్ ఆదాయాన్ని సంపదని సృష్టిస్తాము, ప్రజలకి సంపదని సృష్టించాక మేము అన్నీ కూడా కల్పిస్తాము, అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పినటువంటి సిబిఎన్ గారు ఈరోజు మళ్ళీ మాట చాటేస్తూ ఏదో తూతు మంత్రంగా సంక్షేమ పథకాలు సూపర్ 6ని ఏదో అమలుపరిచినట్టు తూతు మంత్రంగా చేసి మళ్ళీ ఏమంటున్నారు, ఎవరన్నా సరే దీని గురించి మాట్లాడితే నాలుక కట్ చేస్తా అని చెప్పబోయి దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి ప్రజలకే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమి నాయకులకి ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయి. ప్రజల పాలన అందించండి అయ్యా అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి తీసుకొస్తే ప్రజల్ని నయవంచనకి గురి చేసి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే ప్రజలు ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అధికార పక్ష నేతల మాటలు వింటుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, సినిమా వేరేలా ఉందని కొన్ని మాటలు మాట్లాడారు. దానికి సమాధానంగా కొంతమంది మాట్లాడారు. డిప్యూటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కొంతమంది మాట్లాడారు ఎలా అధికారంలోకి వస్తాం రానివ్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాదిరిగా మాట్లాడడం జరిగింది. ఎలా వస్తాడో చూద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏమైంది, 2019లో 151 సీట్లు కైవసం చేసుకుని ఈరోజు ఒక్కడే సింగిల్గా పోటీ చేసి ఎక్కడా లేని విధంగా ఒక రికార్డును సృష్టించి మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు కూడా అంటే నాన్నగారు లేనప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జయంతి అండి, ఆయన లేనప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతోమంది కుట్రలు పన్ని ఆయన మీద అక్రమ కేసులు పెట్టినా అన్నీ కూడా తట్టుకొని సింగిల్గా వచ్చి ఒక పార్టీ పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి 151 సీట్లతో ఎక్కడ లేనటువంటి విధంగా విజయ పథకాన్ని ఎగరేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అసలు ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక తాటాక చెప్పుల్లాగా ఏదో మాట్లాడాలని మాట్లాడతారు తప్ప ఆయన మాటలకి ఎవరు కూడా ప్రజలు కూడా దాన్ని స్వీకరించట్లేదు, అంగీకరించట్లేదు. రోజుకు ఒక మాట పోటుకో వేషం వేసుకుంటూ కొంతసేపు ఏమో సనాతన ధర్మం అంటాడు, కొంతసేపు ఏమో ఆడపిల్లల్ని వైపు కన్నెత్తి చూస్తే వెన్నులో వణుకు పుట్టాలంటారు. ఇవన్నీ అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి ఎన్నో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి సెంట్రల్ ఆఫీస్లో అంటే సెంట్రల్లో కూడా చక్రం తిప్పగలిగే కెపాసిటీ ఉండి కూడా ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితిలో మైక్ ముందుకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదో ఆయన గొప్పలు పొందాలనో లేదంటే ఆయన దగ్గర ఏదైనా మెప్పులు పొందాలని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు తప్ప రియాలిటీలోకి వస్తే ప్రజలు కూడా ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విషయంలో అయితే నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కూడా వేస్టే అనిపిస్తుంది. నారా లోకేష్ గారు మరి ఆయన వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? విద్యా వ్యవస్థ ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. అది నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు వెళ్ళి గతంలో నాడు నేడు అనే ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని ఏ స్థాయిలోకి తీసుకొచ్చారో ఒక కార్పొరేట్ లెవెల్లోకి తీసుకొని వచ్చి ఎంతో అద్భుతంగా పిల్లలకి అన్ని విధాల సదుపాయాలను కల్పిస్తూ వాళ్ళకి తిండి విషయంలో కానీ వాళ్ళకి షూ బెల్ట్ అలాగే వాళ్ళకి పుస్తకాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ గవర్నమెంట్ ఇచ్చి బయట పని చేసుకునే పిల్లల్ని కూడా బాల కార్మికులుగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా మీకు పిల్లల్ని మాకు పంపిస్తే
చాలమ్మా, మేమే మీకు ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అద్భుతమైనటువంటి, ఎంతో ఉన్నతమైనటువంటి విద్యని ఈరోజు చివరికి ఎలా చేశారంటే ఏదో కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలకి కట్టబెట్టే విధంగా ఇప్పుడు కూడా ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే దేనికి సపోర్ట్ చేస్తారో, ఎప్పుడు దేనికి మద్దతు ఇస్తారనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు బాగా అర్థమవుతుంటుందండి. గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ ఏంటనేది ప్రజలు ఖచ్చితంగా గమనించే ఉంటారు. నేను చెప్పడం కాదు. ఈరోజు వాళ్ళకి నాణ్యమైనటువంటి తిండి పెట్టడంలో కూడా చూస్తూనే ఉన్నారు కదా, ఎన్నో వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. వాటికి ఎటువంటి భోజనాలు పెడుతున్నారు, నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడి వాళ్ళకి వాంతులు అవ్వడం కానీ, వాళ్ళు చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఆడపిల్లలకి సరైనటువంటి సదుపాయాలు లేకుండా ఈరోజు విద్యా వ్యవస్థని చాలా దిగజారే స్థాయికి తీసుకొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరి మాట్లాడే ఘనత ప్రపంచంలోనే ఒక రికార్డ్ స్థాయిలో తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నాయనేది కూడా వెతుక్కున్నా కూడా కనపడినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఫైనల్గా 2.0 అనేది ఏ విధంగా చూపించబోతున్నారంటారు వైఎస్ఆర్సీపీ క్యాడరీ సార్? చెప్పేదే ఉంది. మొన్న సార్ ఒక చెప్పారు కదా, తగ్గేది లేదన్నట్టు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల్లో మేము ఇప్పుడు ఓడామని మేము అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని దుష్ట శక్తుల వల్ల, అంటే మరి అది అనొచ్చు అనకూడదు, ఒకవేళ అంటే నన్ను ఈరోజు కూడా నా మీద కూడా కేసు పెడతారేమో నాకు తెలియదు, కానీ కొన్ని ట్యాంపరింగ్స్ వల్ల ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఒక్కడిని ఓడించడానికి ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం దృష్టి పెట్టి చేస్తే కనుక క్యాడర్ ఎక్కడైతే ఉందో ఎక్కడికి ఏది ఇబ్బంది లేదు. 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఆయన నమ్మేది ఒకటే సిద్ధాంతం, ప్రజలు నా ఎందున్నారు. ఖచ్చితంగా మన రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకంతో క్యాడర్ అంతా కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే మేమందరం కూడా చాలా గట్టిగా విశ్వసిస్తున్నాం. ప్రజలకి మంచి చేయడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాజశేఖర్ రెడ్డి గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే ఒక్క విషయం ఏంటంటారు? ఈరోజు ఆయన జయంతి కాబట్టి జయంతి సందర్భంగా ఒక విషయం ఆయన తలుచుకుంటాం. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. దివంగత నేత. నాకు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది, ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలబ్బా అంటే ఆయన కట్టుబాటులో కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రజల్ని ఆదరించే విధానం కానీ, మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చే విధానంలో కానీ, ప్రతి దానిలో కూడా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి నిలువెత్తు నిదర్శనం దివంగత నేత, ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ, అంటే టైం సరిపోదన్నమాట. ఎందుకంటే ఆయన సీఎంగా పనిచేసిన సందర్భంలో ఎంతోమందికి మేలు చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థి వ్యవస్థలో కానీ, అలాగే ఆరోగ్యశ్రీలో కానీ, పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ అంటే వైద్యానికి చాలా ఇబ్బంది పడేటటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి మంచి మెరుగైన వైద్యాన్ని తీసుకొని వచ్చి ఎన్నో సంస్మరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతన్న వ్యవస్థలో కూడా రైతులకు ఉచిత విద్యుత్తుని కల్పించి జలయజ్ఞం ద్వారా ఎన్నో నీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన ఉన్నటువంటి కొద్ది కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గొప్ప నేతగా ఎదిగినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచేటటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.